రోగాల వల్ల కలిగే అపవిత్రత, అపరాధ బలి, పునఃస్థాపన విధానం మొదలైన విషయాలు చెప్పబడినాయి. సంఖ్యాకాండం అంటే ఉట్టి సంఖ్యలే అనుకోకండి. ఎన్నో ఆసక్తిదాయకమైన అంశాలు మీరు ఇంతవరకు వింటూ ఉన్నారు. అలనాడు ఇశ్రాయేలీయులు తమ అరణ్య ప్రయాణంలో ఎలా క్రమబద్ధంగా బారులు తీరి చక్కని సన్నాహాలు చేసుకున్నారో చూచారు గదూ. అలాగే ఈ రోజున మనం కూడా ఈ లోకారణ్య ప్రయాణంలో ఉన్నాము. మనమంతా యాత్రికులం. ప్రతి వ్యక్తి తన స్థానంలో ఉండి తన పని చేసుకుంటూ ఏ క్షణంలోనైనా యుద్ధం సంఘటిల్లితే అప్రమత్తంగా ఉంటూ ఆరాధనలో క్రమంగా పాల్గొంటూ యాత్ర కొనసాగించాలి. ఈ అధ్యాయంలో శుద్ధి కార్యక్రమం పరిచయం చేయబడుతుంది. 8వ అధ్యాయం వరకు ఇదే అంశం కొనసాగుతుంది. వారైనా మనమైనా సేవించేది పరిశుద్ధ దేవుణ్ణి. అందుచేత శుద్ధి అనే నినాదం ఎల్లప్పుడూ మన అంతరంగంలో మారుమోగుతూనే ఉంటుంది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు అన్నాడు, ప్రతి కుష్ఠురోగిని, స్రావరోగమున్న ప్రతి వ్యక్తిని, శవాన్ని ముట్టి అపవిత్రుడైన ప్రతి మనిషిని శిబిరములో నుండి వెళ్లగొట్టాలి. ఇశ్రాయేలీయులకు ఇది నా ఆజ్ఞ. మీరు నివాసమున్న స్థలాన్ని వారు అపవిత్రం చేస్తే స్త్రీ పురుషులలో ఎవరినైనా సరే అందరినీ శిబిరము వెలుపలికి వెళ్లగొట్టాలి. యెహోవా చెప్పినట్లే వారు చేశారు. రోగక్రిములు ప్రసరించకుండా జాగ్రత్త పడాలి. ఇది దేవుని ఆజ్ఞ మేరకు జరిగింది. దేవుడు చెప్పినట్లే ఆయన సేవకులు చెయ్యాలి. దైవాజ్ఞలను అమలుపరచాలి. కుష్ఠురోగులు శిబిరంలో ఉండకూడదు. లేవియ కాండంలో మనం నేర్చుకున్నాము, కుష్ఠురోగం పాపానికి గుర్తు. శరీర స్రావాలు, చర్మం మీద కనపడే పొడలు, ఇవన్నీ శరీర కార్యాలు. ఇవి స్పష్టంగా కానవస్తాయి. శరీర పాపాలపై కఠిన చర్య తీసుకోవలసిందే. దేవునితో నడవాలి అంటే ఆయనతో సహవాసం ఉండాలి కదా. జీవితంలో శుచి, శుద్ధి పాటించాలి. స్పష్టంగా కనపడే శరీర పాపాలను అలా అట్టెపెట్టుకుని దేవునితో సహవాసం చేస్తున్నానంటే ఎవరిని మోసం చేస్తావు? దేవుణ్ణా? కాదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం ఏమంటోంది? దేవుడు దహించే అగ్ని. కీర్తనలు 89, 7వ వచనం. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. క్రైస్తవులు అనబడిన వారు తమ జీవితంలో పొడచూపుతున్న పాపాలపై కఠిన చర్య తీసుకోకపోవటం చేతనే ఈ రోజున ఎన్నెన్నో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. సంఘాలలో కూడా ఇట్టి పాపాలను చూచి చూడనట్లు ఊరుకుంటున్నారు. శోచనీయం. అలనాడు ఇశ్రాయేలు ప్రజలలో కొందరిని వారి శిబిరము నుండి వెలుపలికి గెంటేయాల్సి వచ్చింది. యెహోషువ గ్రంథంలో మనం చూడబోయే విషాద ఫలితం, వారికి యుద్ధంలో అపజయం కలిగింది. ఎందుకని? వారి మధ్య అపవిత్రత ఉంది. ఆకాను అనే ఒకడు పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చాడు. తిరిగి వారికి విజయం సిద్ధించాలి అంటే దాగి ఉన్న పాపాన్ని వెలికి తీయాలి. దాన్ని వెంటనే తొలగించాలి. సంఘాలలో ఉజ్జీవం ఆగిపోతోంది. ఎందుకు? బోధకులు, సంఘ సేవకులు, సేవికలు, గాయకులు ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని పాపాలను, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి కీడును పసికట్టి తొలగించాలి. వారలా చేయటం లేదు గనకే ఉజ్జీవం రావటం లేదు. శరీర పాపాలు కుష్ఠురోగం లాంటివి. దానిని సమూలంగా తొలగించే వరకు దేవుడు ఆశీర్వదించడు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు. యెహోవా ఆజ్ఞ. మోషే, నీవు ఇశ్రాయేలీయులకు చెప్పాలి, నా మీద తిరుగుబడి పాపం చేస్తే స్త్రీ పురుషులలో ఎవరైనా సరే వారు తమ పాపాన్ని ఒప్పుకోవాలి. తమ అపరాధం వల్ల కలిగిన నష్టాన్ని అచ్చుకోవాలి. దానిలో 5వ వంతు దానికి చేర్చి
ఎవరికి విరోధంగా ఆ అపరాధం జరిగిందో ఆ వ్యక్తికి ఇచ్చుకోవాలి. ఆ నష్టపరిహారాన్ని పుచ్చుకోవడానికి ఆ వ్యక్తికి రక్త సంబంధి ఎవరూ లేని ఎడల దాన్ని యాజకుడే తీసుకుంటాడు. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి అర్పించిన పొట్టేలు యాజకునిదే అవుతుంది. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనది ఏది తెచ్చి ఇచ్చినా అది యాజకునిదే అవుతుంది. ప్రతిష్ఠించబడినవి యాజకునివే. ఎవడైనా యాజకునికి ఇస్తే అది యాజకునిదే. లూకా శుభవార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య ఏమి చేశాడో జ్ఞాపకం చేసుకోండి. జక్కయ్య అన్నాడు, ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఉంటే అతనికి 4 అంతలు మళ్లీ చెల్లిస్తాను. మోషే చెప్పిన దానికంటే జక్కయ్య ఎక్కువే చేశాడు. మారుమనస్సు అంటే ఏమిటనుకున్నారు? అయ్యో, పాపం చేశాను, విచారిస్తున్నాను అని కొంచెం ఏడుస్తే సరిపోదు. నీవు చేసిన పాపం వల్ల నష్టపోయిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి. అప్పుడు అది అసలైన మారుమనస్సు. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేస్తుంది. ఈ మారుమనస్సు దుఃఖాన్ని పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగచేస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు, మారు మనస్సంటే కాసేపు కన్నీరు కార్చడం, ఆ తరువాత ఆ సంగతే మరిచిపోయి హాయిగా ఉండటం. మారు మనస్సు అంటే అంత తేలిక అనుకోకండి. ఎవరికి నీవు నష్టం కలిగించావో ఆ వ్యక్తి నష్టపరిహారం చెల్లించి సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలి. లేకపోతే అది యథార్థమైన మారు మనస్సు కాదు. దేవుని ఎదుట పాపాలు మనం ఒప్పుకోవలసిందే. అయితే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23, 24 వచనాల మాటేమిటి? నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదటనే నీ అర్పణమును విడిచిపెట్టి నీ సహోదరునితో సమాధానపడు. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించు. ఏదో తాత్కాలికంగా లౌకికంగా కన్నీరు కార్చినంత మాత్రాన అది పశ్చాత్తాపం అనిపించుకోదు. అలాంటి మారుమనస్సు వల్ల ప్రయోజనమేమీ ఉండబోదు. మారుమనస్సు చెందిన వ్యక్తి దేవుని వైపు మరలాలి. అతడు నష్టపరిచిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలి. అలా చేయకపోబట్టే క్రైస్తవులలో చాలా మందికి ఆధ్యాత్మికంగా ఎదుగుదల రావటం లేదు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు, ఆ తరువాత 18, 19 వచనాలు వినండి. యెహోవా మోషే పరంగా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ: ఒకని భార్య తోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకనితో లైంగిక సంపర్కం కలిగి ఉన్న ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినది అనటానికి సాక్ష్యము లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా, వాని మనస్సులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని వద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయం తూమెడు యవల పిండిలో 10వ వంతు తేవాలి. వాడు దానిమీద తైలం పోయకూడదు, దానిమీద సాంబ్రాణి వేయకూడదు. అది రోష విషయమైన నైవేద్యం, అనగా దోషమును జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకార్థమైన నైవేద్యం. యాజకుడు యెహోవా సన్నిధిలో ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసివేసి రోష విషయమైన నైవేద్యమును, అనగా జ్ఞాపకార్థమైన ఆ నైవేద్యమును ఆమె చేతులలో ఉంచాలి. శాపము పొందించే చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉంటాయి. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసినది ఏమనగా, ఏ పురుషుడు నీతో శయనించని ఎడల, నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడల, శాపము కలిగించే ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కావాలి.
అప్పుడు ఆమె నడుము పడిపోతుంది, కడుపు ఉబ్బుతుంది. దాన్ని బట్టి ఆమె దోషి అని నిర్ధారణ అవుతుంది. ఈ పరీక్ష ఎంతో ఉద్రేకభరితమైనది. అయితే ఈ పరీక్ష పురుషునికి లేదెందుకని? కారణమేమిటంటే, ఈ సందర్భంలో భర్తకు అనుమానం కలిగింది. అలాగే భర్త మీద కూడా ఆమెకు అనుమానం కలగవచ్చు గదా. స్త్రీ పురుషులిరువురూ వ్యభిచార నేరంలో పట్టుబడితే ఇద్దరినీ రాళ్లతో కొట్టి చంపాలని లేవియ కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పబడింది. అంతేకాని దేవుడు పక్షపాతి కాడు. అయితే ఈ ప్రత్యేక పరీక్షలో ప్రవచనాత్మక సత్యం ఇమిడి ఉన్నది. యేసుకు ఆయన సంఘానికి ఉన్న సంబంధాన్ని చూడండి. ఆయన భర్త, ఆమె భార్య. యేసుక్రీస్తులో ఏ దోషమూ లేదు, ఉండదు. సంఘానికే అట్టి పరీక్ష అవసరం. సంఘమే అనుమానాస్పదంగా వ్యవహరించటం అడపాదడపా జరుగుతూ ఉంది. సంఘ చరిత్ర ఇదే సత్యాన్ని రుజువు చేస్తోంది. ఇది రోష సంబంధమైన అర్పణ గదా. యేసు ప్రభువు రోషము గలవాడా? అవును, ఆయన రోషము గల దేవుడే. ఆయన రోషం పవిత్రమైన ప్రేమకు సంబంధించింది. దేవుడు నిన్ను, నన్ను ఎంతగానో ప్రేమించాడు. నీవు, నేను ఆయనను అంత ప్రేమించాలని ఆయన కోరిక. అందుకే ఆయనకు పవిత్ర రోషం. మన ప్రేమ, మన తలాంతులు, మన సమయం ఆయనకే ఇవ్వాలని, వాటిని లోకంతో మనం పంచుకోకూడదని ఆయన ఉద్దేశ్యం. సరే, ఇప్పుడు ఈ పరీక్షలో ఆమె నిర్దోషి అని రుజువైతే ఆమెను ఘనపరుస్తారు. వైవాహిక నిబంధనలు పవిత్రమైనవి. వాటిని పదిలంగా కాపాడుకోవాలి, భంగపరచకూడదు. ఈ గొప్ప పాఠం వివాహితులు నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వైవాహిక బంధం ఎట్టి పరిస్థితిలోనూ తెగిపోకూడదు. అప్పుడే ఒక కుటుంబం కాని, జాతి గాని ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. ఇందులో నాజీరు వ్రతాన్ని గురించి చెప్పబడింది. ఇది స్వచ్ఛంద దీక్ష. ఏ ఇశ్రాయేలీయుడైనా ఈ దీక్ష తీసుకోవచ్చు. జీవితాంతం వరకు కొందరు నాజీరులవుతారు, మరికొందరు కొంతకాలం వరకే నాజీరులు. ఇది తప్పనిసరి కాదు, ఐచ్ఛికం. భక్తిగల ఏ ఇశ్రాయేలీయుడైనా ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేపట్టవచ్చు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు. పురుషుడే కాని, స్త్రీ కాని యెహోవాకు నాజీరు అవటానికి ఎవరైనా మొక్కుకొని తనను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానివెయ్యాలి. ద్రాక్షరసపు చిరకనైనా మద్యపు చిరకనైనా తాగకూడదు. ఏ ద్రాక్షరసమునైనా తాగకూడదు. పచ్చివి గాని, ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినకూడదు. గమనించారా? ద్రాక్షను ఏ రూపంలోనూ అతడు పుచ్చుకోకూడదు. ఆహార విహారాదులలో విశ్వాసులు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. నీవు చేస్తున్నది ఏదైనా ఎందుకు చేస్తున్నావు? క్రీస్తు మహిమార్థమై చెయ్యి, లేకపోతే మానేయి. నీవు నాజీరువు కాగోరుతున్నావా? అంటే నీవు దేవుని కోసమే జీవించగోరుతున్నావా? నీవు ద్రాక్షరసం తాగుతానంటావు, అది లౌకికమైన అలవాటు. లోకానందం మనకు ఎలా ఆనందమవుతుంది? నాజీరు బతుకు దేవుని మహిమకు అంకితమైపోయింది. భోజనాలు, ఫలహారాలు, ఆటలు, పాటలు, వినోదాలు, వీటిపై ఉన్నంత ఆసక్తి కొందరికి ఆధ్యాత్మిక విషయాలపై ఉండదు. దేవుని వాక్యం చదువుతూ, వింటూ ఆనందిస్తున్నావా? నీ ఆనందం ఎందులో ఉంది? సోదరుడా, సోదరి, ప్రార్థనానందం నీకుందా? నీ ఆనందం లౌకిక వ్యాసంగాలలోనే ఉంటే ఒక క్షణకాలం ఆత్మ పరీక్ష చేసుకో. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 5వ వచనం. అతడు నాజీరు అవటానికి మొక్కుకున్న దినములన్నిటిలో మంగలి కత్తి అతని తల మీద వేయకూడదు. అతడు యెహోవాకు తనను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరే వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెండ్రుకలను పెరగనివ్వాలి.
1 కొరింథీ 11:14 పౌలు ఏమంటున్నాడు? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోవడము అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోస్తున్నది గదా. పురుషుడు వెంట్రుకలు పెంచుకొని దేవుని కోసం అవమానాన్ని భరిస్తున్నాడని భావం. కీర్తనలు 22:6 యేసు ప్రభు అన్న మాటలే ప్రవచనంగా ధ్వనిస్తున్నాయి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. మరో నియమం, నాజీరు వ్రతం పూనినవాడు శవాన్ని ముట్టకూడదు. సంఖ్యాకాండం 6:6-7 అతడు యెహోవాకు ప్రత్యేకముగా ఉండు దినములన్నిటిలో ఏ శవాన్ని ముట్టకూడదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉంటాయి గనుక అతని తల్లిగాని, తండ్రిగాని, సహోదరుడు గాని, సహోదరి గాని చనిపోయిన వారిని బట్టి అతడు తనను తాను అపవిత్రపరుచుకోకూడదు. సోదరీ సోదరులారా, మరణం ఈ లోకాన్ని ఏలుతున్నది. మరణం ఒక నియంత. పాపశాపం చేత ఈ లోకం మీద మరణముద్రపడి ఉంది. మరణం లోకం మీద దేవుని తీర్పు. పాప జీతం మరణం. పాప సమస్య పరిష్కారమైతేనే కాని మానవులకు మరణదాస్యం తప్పదు. నాజీరు శవాన్ని ముట్టకూడదు. నాజీరు జీవితంలో దేవునికే ప్రథమ స్థానం. మత్తయి శుభవార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుణ్ణైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇది నాజీరు యొక్క స్వచ్ఛంద తీర్మానం. ఈ రోజున కూడా యేసు ప్రభువు కోసం స్వచ్ఛంద తీర్మానం ఎవరైనా చేయవచ్చు. ఆయనకే జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం, అదే క్రైస్తవ భక్తి. వీరే ఆధ్యాత్మిక నాజీరులు. అప్పటి నాజీరుల మతదీక్ష కాదిది, ఆధ్యాత్మిక తీర్మానం. యేసు ప్రభువుకు మనల్ని మనం రిక్తులమై ఇచ్చివేసుకోవడమే కొత్త నిబంధన సమర్పణ. మన భక్తి, ఆరాధన, ప్రేమ, సేవ, కాలము, సమయము అన్నీ ఆయనకే సమర్పితం. గుంపుతో పాటు నేను అనుకునేవారు ప్రభువుకు జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వజాలరు. నీ ఆనందం, తృప్తి క్రీస్తునందే అనే తీర్మానానికి నీవు రావాలి. సంఖ్యాకాండం 6:8 వినండి. అతడు ప్రత్యేకముగా ఉండే దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉంటాడు. సోదరీ సోదరులారా, ఈ తీర్మానం చేసుకొని దానిమీద మీ జీవితమంతా నిలిచి ఉండండి. శోధనలను ఎదుర్కొని జయించే శక్తి మీకు కలుగుతుంది. పరిశుద్ధాత్మ అట్టి శక్తిని మీకు తప్పక ప్రసాదిస్తాడు. యేసు పిలుపు వింటున్నారా? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొనండి. నేను సాత్వికుణ్ణి, దీన మనస్కుణ్ణి. మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. రండి. మత్తయి శుభవార్త 11:28-29 యేసుతో కాడి మోయటం ఎంతో అద్భుతం, ఆశీర్వాదకరం. సంఖ్యాకాండం 6:9-10 ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వల్ల ప్రత్యేకంగా ఉండేవాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడే దినాన, అనగా 7వ రోజున తన తల గొరిగించుకోవాలి. 8వ రోజున అతడు 2 తెల్ల గువ్వలను గాని 2 పావురపు పిల్లలను గాని ప్రత్యక్ష గుడార ద్వారము వద్దనున్న యాజకుని వద్దకు తేవాలి. నాజీరు మైలపడితే అర్పణ తేవాలి. దీక్ష తీసుకున్న వ్యక్తి దాన్ని భంగపరుచుకోకూడదు. తాత్కాలిక ఉద్రేకంతో వచ్చి మధ్యలో విరమించుకుంటే అలాంటి వారి విశ్వాస నౌక సముద్రపు తుపానులో వికావికలైపోతుంది. కొందరు తాము ఎక్కడ తప్పిపోతామో అనే భయంతో అసలు ఏ వాగ్దానమూ చెయ్యరు. అందుకే వీరెన్నో దీవెనలు పోగొట్టుకుంటున్నారు. సోదరీ సోదరులారా,
6వ అధ్యాయం ముగింపులో ఆశీర్వాదమున్నది. ఈ ఆశీర్వాదంలో త్రిత్వమున్నది. తండ్రి అయిన దేవుడు ప్రతి ఆశీర్వాదానికి మూలం. యేసుక్రీస్తు ముఖకాంతి మన మీద ప్రకాశిస్తుంది. పరిశుద్ధాత్మ మనపై ప్రకాశించి మనకు సమాధానం ప్రసాదిస్తాడు. జనసంఖ్య సేకరణ జరిగింది. ఎవరి ధ్వజాల కింద వారున్నారు. గోత్రాల వారీగా, కుటుంబాల వారీగా ఎవరి స్థానం వారు ఆక్రమించారు. అంతా శుద్ధీకరించబడింది. సైనికులు సిద్ధంగా ఉన్నారు. 1 కొరింథీ 14వ అధ్యాయం 40వ వచనం. సమస్తము మర్యాదగా, క్రమంగా జరుగనీయండి. దైవాశీస్సులు.